హాయ్ విలేజర్స్. కొన్ని ఊర్లలో నిర్లక్ష్యం చేసే విషయాలు మన ఊరికి ఉపయోగపడతాయని నేను మీకు చెప్తున్నాను. వీడియో చివరి వరకు వినండి. ప్రతి ఊరిలో శ్మశాన వాటిక అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. కొన్ని వర్గాల వారు అక్కడికి వెళ్ళి దహనం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే తాత ముత్తాతల నుండి ఒక ప్లేస్లో దహనం చేయడం వల్ల మళ్ళీ తీసుకుపోయి వేరే కాడ దహనం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే తాత ముత్తాల నుండి ఆడనే ఉన్నారు, మేము కూడా ఆడేనే దహనం అయిపోవాలని ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ ఉండడం తప్పులేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఆ సెంటిమెంట్తో పాటు అక్కడున్న ప్లేస్ను కూడా పవిత్రంగా ఉంచుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న చేతులు, మనం ఏడిస్తే ఏడ్చిన దేహాలు, మనల్ని భుజాలపైన తిప్పిన వారు, మనకు గోరుముద్దలు తినిపించిన వారు, వారు కాలి బూడిద ఈ భూమిపై పడి ఉంటే వారికి కనీస రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆ కాలేసిన దేహపు బూడిద పైనే కొందరు లెట్రూమ్ కూర్చుంటున్నారు, కొందరు ఈడియట్స్. వాళ్ళకి తెలియదని కాదు, అన్ని తెలిసే కూర్చుంటున్నారు. రేపు నువ్వు పోయినా నేను పోయినా మన దేహాలపైన కూడా వచ్చి ఇంకోటి వచ్చి లెట్రూమ్ కూకోవాల్సిందే, ఇలా జరిగిపోవాల్సింది. దీనికి పులి స్టాప్ అనేది లేదనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఉంది. ఆ శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడను నిర్మించి మధ్యలో ఒక దేవుడి విగ్రహం పెడితే అక్కడ దేవుడు ఉన్నాడనే భయంతోనైనా అక్కడ కూర్చోకుండా అక్కడిని వెళ్ళిపోతారు. ఎందుకంటే మన దేశంలో మనల్ని కనిపించిన పేరెంట్స్ పై ఉండే ప్రేమల కంటే కనిపించే రాళ్లపైనే ఎక్కువ భయభక్తులు ఉంటాయి కాబట్టి.